సరైన వైద్యం అందక పసికందు మృతి చెందిన ఘటన ములుగు ఏజెన్సీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పసికందు మృతి ఏటూరు నాగారం వై జంక్షన్ వద్దనున్న తేజ పిల్లల హాస్పిటల్లో జరిగింది. మండల కేంద్రానికి చెందిన కొండాయి సంతోష్, రమాదేవి దంపతులు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. 3 నెలల పసికందుకు ఆరోగ్యం బాగోలేదని తేజ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యుడు రవితేజ సరైన వైద్యం అందించకపోవడంతో తమ పాప చనిపోయిందని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన కొండాయి సంతోష్, రమాదేవి దంపతులు 3 నెలల పసిపాపకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్దనున్న తేజ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యుడు రవితేజ పరీక్షించి పాపకు జలుబు ఉందని మందులు రాశాడు. పాప బాగుందని చెప్పడంతో ఇంటికి వెళ్లాము. రాత్రి 9 గంటల సమయం పాపకు మూత్ర విసర్జన సమస్యతో తిరిగి డాక్టర్ను సంప్రదించగా ఏం కాలేదు అంటూ అడ్మిట్ చేసుకుని పరీక్షిస్తూ ముక్కులో డ్రాప్స్ వేయడంతో పాప పూర్తిగా స్పృహలో లేకుండా పోయింది. దీంతో పాప చనిపోయిందని మాకు అర్థమైంది. 1-2 గంటల పాటు సమయం తీసుకుని పాపను రిఫర్ చేయాలి, సంతకం చెయ్యు అంటూ బలవంతంగా చేయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పాప చనిపోయిందని నిర్ధారించారు. దీంతో దిక్కుతోచని ఆ దంపతులు పాప మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. జరిగిన ఘటనపై ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు రవితేజను మా హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ హబీబ్ ఖాన్ వివరణ కోరగా పసికందు మృతికి తన వైద్యానికి ఎలాంటి సంబంధం లేదని పొంతనలేని మాటలతో దాటేశాడు. దీంతో బాధిత దంపతులకు జరిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, జిల్లా వైద్యాధికారి గోపాలరావులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాగా బాధితులకు సరైన అవగాహన లేని కారణంగా న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక మృతి చెందిన పాప పసికందును గుర్తు చేసుకుంటూ ఇంటి వద్దే మనోరోధన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులకు కౌన్సిలింగ్లు ఇవ్వాలని, అర్హత లేని వైద్యులపై చర్యలు తీసుకొని ఆసుపత్రులు సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. మాది ఇట్నారం అండి. మా పాపకు 3 నెలల పాప మంచిగా లేక మన తేజ చిల్డ్రన్ హాస్పిటల్ రవితేజ గారు ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళగానే జలుబు పొద్దుగాల 10 గంటలకు తీసుకెళ్ళాం. 11 గంటలకు ఓపీ రాసిండు. ఓపీ రాసి జలుబు ఉన్నదని సిరపులు, దగ్గు ఉన్నదని సిరపులు అన్నీ రాసిండ్రు. అన్నీ రాసి పాప మంచిగా ఉందని చూసిండు. చూసిన బట్టి మేము 12 గంటల వరకు ఇంటికి వచ్చినాం. మోషన్ కూడా మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఫ్రీగానే ఉన్నాయి. మళ్ళీ నైటు పాప ఇంకా మోషన్ పోలేదు, మన మూత్రం పోలేదని హాస్పిటల్కి వెళ్ళాం 9 గంటల వరకు. 9 గంటలకు వెళ్ళగానే ఆ డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. డాక్టర్ కూడా అక్కడనే ఉండి పాప మంచిగా ఉందమ్మా, మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, ఏదన్నా టెన్షన్ ఉంటే నేను పంపిస్తా, లేకపోతే ఇక్కడ అడ్మిట్ కాండి అని కూడా చెప్పిండు. ఏదైనా సీరియస్ ఉంటే మేము వేరే హాస్పిటల్కి కూడా రాస్తామని చెప్పిండు. కానీ అట్లా ఏం చెప్పలే, మంచిగానే ఉన్నదని చెప్పిండు. మంచిగా ఉన్నదని చెప్పిండు. బయట కొద్దిగా రిలీఫ్ కావడానికి బయట కూర్చోమన్నాడు రిసెప్షన్ దగ్గర. రిసెప్షన్ దగ్గర కూర్చొని ఆ పాపకు ముక్కులో డ్రాప్స్ వేసే టైంలో మేము ఆల్రెడీ మా భార్య 1 డ్రాప్ వేసింది. వేసిన తర్వాత అక్కడ ఉండే సిస్టర్ వచ్చి ఇట్లా కాదు వేయడం అని పాపని పండుకున్న పాప కట్నే పెట్టి ఇట్లా డైరెక్ట్ సొరగొట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసే వరకు అది వాటర్ లెక్క పోస్తుంది. డైరెక్ట్ పోయంగానే 2 నిమిషాల్లో శ్వాస అందక పాప అక్కడక్కడే చనిపోయింది. అక్కడ చనిపోయిన పాపకే ట్రీట్మెంట్ చేసిళ్ళు 1 అవర్ 2 అవర్స్ అట్లా చేసిళ్ళు. మళ్ళీ అక్కడ 1 అవర్ 2 అవర్స్ చేసి నన్ను సంతకం పెట్టాను, ఎప్పుడందో చెప్తున్నా సంతకం పెట్టాను. కాకపోతే నేను మా నాన్న వచ్చేదాకా చూసి మా నాన్నని ఒకసారి విచారించి సంతకం పెట్టడం జరిగింది. పోయినామంటే ఒక అమ్మాయి ఉంది మన మార్నింగ్ షిఫ్ట్, ఆమెకు మెబ్లైజేషన్ ఎట్లా పెట్టడం అనేది కూడా నాకు తెలియక ఆమె నన్నే అడిగింది. మా బాబుకు ఇట్లా పెట్టించినామండి, ఇట్లా పెట్టడం అని నేనే చెప్పిన. వేల డబ్బులు తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ మా పాప చనిపోయిందని న్యాయం జిల్లా కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ఎస్ఎస్టీ అనే పాప 3 మంత్స్ పాప అండి. నిన్న పొద్దున 11:30కి తీసుకుని వచ్చారు పేరెంట్స్, జలుబు దగ్గు అని చెప్పి. సో మనం ట్రీట్మెంట్ రాసి ఇంటికి పంపించేసినాము, ముక్కులో డ్రాప్స్ వేయండి అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ నైట్ 8:30 ప్రాంతంలో తీసుకొని వచ్చారు. పాప మూత్రం పోయలేదు అని చెప్పేసి. సో సరే వాళ్ళ మదర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే, అంత ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పేరెంట్స్కి పర్లేదండి, బెటర్గానే ఉంది, ఏం కాదు, కొంచెం గురుకలాగా వస్తుంది, ముక్కులో టాప్స్ వేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం, మూత్రం పోయడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఒక్కోసారి పిల్లలు 6 to 8 అవర్స్ మధ్యలో పోస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు మోషన్ పోయిందన్నారు కాబట్టి మోషన్ పోసే టైంలో పిల్లలు ఆల్రెడీ మూత్రం పక్కా పాస్ చేస్తారు. సో మీరు భయపడాల్సింది ఏం లేదు అని అంటే, సార్ నాకు భయం అవుతుంది అని అంటే, సరే అమ్మ ఒకసారి మరి అడ్మిషన్ అయితే అవ్వండి, కుదిరితే మనం
అబ్జర్వేషన్‌లో ఉంచుకుందాం అంటే, లేదు సార్ మాది లోకలే అని అన్నారు. సరే మీ ఇష్టం వెళ్ళేసి రండి. ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం తీసుకొని రండి అని చెప్పేసి పంపించాను. కానీ వాళ్ళ మదర్ భయపడుతున్నారు కాబట్టి మా సిస్టర్‌ని ఇక్కడ వెయిట్ చేయండి. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పండి. నేను కూడా ఉంటాను. చూద్దామని చెప్పాను. సో, ఆ తర్వాత పాప ఇరిటబుల్ ఏడుస్తా ఉంటే కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉంది. బయట కూర్చొని రూమ్‌లోనే ఉన్నాను. మా సిస్టర్‌ని పిలిచి మీరు యూజువల్‌గా ఈ టైంలో పిల్లలకి నోస్ బ్లాక్ అవుతది. చిన్న పిల్లలు కాబట్టి. సో, నేసల్ డ్రాప్స్ వేయండి. నో ప్రాబ్లమ్ ఇరిటబిలిటీ రికవర్ అయితది. ఒకవేళ ఈ లోపల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మనం మూత్రం పాస్ చేయకపోతే తర్వాత ట్రీట్మెంట్ చేద్దాము అని చెప్పాను. నేసల్ డ్రాప్స్ వేశారు. నేసల్ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ వరకి పాప అప్పటికి వాళ్ళ భుజం మీద ఏసుకున్నారు. ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఫీడింగ్ తీసుకోవట్లేదని చెప్పినారు. ఓకే. నో ప్రాబ్లమ్ వెయిట్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నేను రూమ్‌లో ఉన్నప్పుడు తీసుకొనొచ్చారు. ఎట్లనో చేస్తుంది అనంటే, అప్పటికి పాప కళ్ళు పైకి తేలేయడము, కాళ్ళు చేతులు బిగిగా పట్టుకోకపోవడం ఫిట్స్ లాగా చేస్తుంది. చూస్తే పాపకి మా పక్క రూమ్‌లో తీసుకెళ్ళి వైటల్స్ అవన్నీ చెక్ చేసి చూస్తే ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువొస్తుంది. తన హార్ట్ రేట్ కూడా పడిపోతుంది. అలా అని చెప్పేసి ఆంబు బ్యాగ్ అని ఉంటుంది. దాంతోని మనం వెంటిలేషన్ ఇవ్వడానికి ట్రై చేసినాము. అప్పటికి ఇంప్రూవ్ అవ్వలేదు సాచురేషన్స్, హార్ట్ రేట్ కూడా. సో, ఏం చేసామంటే అప్పటికి యాంబూ చేస్తున్నప్పుడు పాలలాగైతే వస్తుంది. దాన్ని క్లీన్ చేస్తూ మేమేం చేసినాం గాలి గొట్టంలోకి ఈటీ ట్యూబ్ అని ఉంటుంది. అది వేసాం. వేసినప్పుడు కూడా దాంట్లో నుంచి మెలికలాగా వస్తుంది. సో, దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఇంట్యూబేట్ చేసి ఆక్సిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఏమైంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ హార్ట్ రేట్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది? సో, మనం ఆల్రెడీ ఇంట్యుబేషన్ చేసాం కాబట్టి పాపకి ఫర్దర్ మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఉంటది. వెంటిలేటర్ మీద పెట్టాలి అని చెప్పేసి ఫర్దర్‌గా ఎంజీఎంకి షిఫ్ట్ చేయాలని అప్పటికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మా ట్రీట్మెంట్ మేము చేస్తూ ఉన్నాం. సో, ఈ క్రమంలో అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా ఆంబు ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉన్నాం. అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా పాపకి హార్ట్‌కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వేరే ఇంజెక్షన్స్ కూడా గ్లూకోజ్‌లో యాడ్ చేసి ఇస్తూ ఉన్నాం. అంబులెన్స్ వచ్చే ముందు గూడా పాపని షిఫ్ట్ చేసే ముందు గూడా సాచురేషన్స్ ఆల్‌మోస్ట్ 88-90 వరకు రావడము. హార్ట్ రేట్ గూడా మినిమమ్ 100-110 మధ్యలో మెయింటైన్ అవ్వడం జరిగింది. బేబీని రూమ్‌లో నుంచి అంబులెన్స్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత హార్ట్ రేట్ పడిపోయినట్టుంది. వెళ్ళిపోయినారు పిల్లలు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినారు అంబులెన్స్‌లో. సో, మళ్ళా మధ్యలో వెళ్ళే దారిలో వాళ్ళ ఏటూరు నగరం సీహెచ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. కాపోతే ఇక్కడ ఏంటి అనంటే జరిగింది ముక్కులో వేయడం వల్ల అయితే పాపకి ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. ఆల్రెడీ ముక్కులో పాలిచ్చే టైంలో ముక్కులో నుంచి పాలు రావడం వల్ల, శ్వాసనాళంలోకి పాలు వెళ్ళడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పాప చనిపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన పాపకి మీరు తప్పించుకునే ప్రయత్నం కోసం పట్టుకోండి అని అన్నారట. లేదు. ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆల్రెడీ చనిపోయిన అమ్మాయిని ఇక్కడ తెచ్చారమ్మా. వివరాలు పొందాలని చెప్పారు కదా వాళ్ళకి. వెళ్ళిపోయే క్రమంలో చనిపోయి ఉండొచ్చు. మేము చేతులు దులుపుకునే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేతులు దులుపుకునే ప్రయత్నమే చేస్తే పాప కండిషన్ సీరియస్‌గా ఉన్నప్పుడే ఆ ప్రయత్నం చేయకుండా పంపించేవాళ్ళం. పాప సీరియస్‌గా ఉంది కాబట్టి రికవరీ చేయడానికి మేము పంపించాలి. ఇంట్యుబేషన్ వాళ్ళు చేసి. పాప వాళ్ళ తల్లిదండ్రులు హ్మ్. ఆ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు దానికి సమాధానం చెప్పండి. ఇదేంటండి? ఇక్కడ చనిపోయిన పాపకి లేదు. ఇక్కడ చనిపోలేదు పాప. ఇక్కడికి ఆల్రెడీ మేము చెప్పాం గదండీ! పంపించే టైంలోనే హార్ట్ రేట్ 100-110 మధ్యలో మెయింటైన్ అవుతుంది. సాచురేషన్స్ 88-90 మధ్యలో మెయింటైన్ అవుతుంది. అప్పటికి వెళ్ళే క్రమంలో అంబులెన్స్ ఎక్కించేంత వరకు కూడా హార్ట్ రేట్ అనేది ఉంది.